తెలుసుకున్నామండి. ఫలించాలంటే ఎక్కడ నాటపడాలి? నీటి వారల యొద్దన నాటబడి ఏరు నీటి వైపు తిరగాలండి. నీరు అంటే వాక్యం. అదేవిధంగాను ఇక్కడేం చూస్తున్నాం? ఇక్కడ 112 కీర్తనలోను అమ్మా బలవంతుని ఎలాగవుతాం? దేవుని ఆజ్ఞలు అధికంగా సంతోషిస్తూ ఆనందించేవాడు ధన్యుడు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులు. బలవంతుని ఇంటికి శత్రువు రాడండి. సాతానికి భయం అండి. మనం సాతాను గురించి చాలా భయపడతాం, కానీ సాతానంత పిరికివాడు ఎవడో ఉండడు. మీరు వాక్యంలో బలంగా నిలబడి ఉండండి. మీ దరిదాపులు కూడా రమ్మని రాడండి.